వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు దొండకాయ వేపుడు ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. దొండకాయలు 1/2 కిలో తీసుకున్నానండి. ఇలా పల్చగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. దొండకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. స్టవ్ మీడియం నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోవాలి. మళ్ళీని మిక్సీ జార్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, ఉల్లిపాయలు పెద్దవి 2 తీసుకుని ముక్కలు కట్ చేసేసానండి. అందులో ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా వేసుకోకూడదు. ముక్కలు మెత్తపడినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయ అంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిందండి ఉల్లిపాయ. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాలు వేయించుకోవాలి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.